నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు వ్యవహారం చిట్టు దూకుడు పెంచింది అందరికీ తెలిసిందే. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పేశారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈ కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి ఇది గతంలో చాలాసార్లు దీని గురించి సిట్టు దూకుడు పెంచింది, విచారణ అయిపోయింది. మళ్ళీ ఇది మరొకసారి తెర మీదకి వచ్చింది. అయితే ఈ దూకుడు పెంచిన తర్వాత ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నెల 13వ తేదీన ఆయన కోర్టుకి హాజరు కావాలి. కానీ హాజరు అవుతారా లేదని ఇప్పటివరకు అయితే మనకైతే స్పందన లేదు. మీరేమంటారు మేడం, హాజరు అవుతారంటే? హాజరై తీరాలి. హాజరు అవ్వకపోతే నన్ను అడిగితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాక వేళకోళంగా ఉందా వీళ్ళకి? ఏంటండి, ఎంత 68.19 లక్షల 12 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి 5 ఏళ్లలో 272 కోట్లు తిన్నారు జైన్స్. 137 పాయింట్ ఎంతో కోట్లు తిన్నారు వీళ్ళు. ఎవరు? ఈ బోలేబాబా వాళ్ళు. ఎవడి సొమ్మండి వీళ్ళు? ఇంత తిన్నారంటే ఒక సుబ్బారెడ్డి, ఒక కరుణాకర్ రెడ్డి, ఒక ధర్మారెడ్డి ఎన్ని కోట్లు తిన్నారు? ఎంత వాటా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది? వైవి సుబ్బారెడ్డికి ఎంత? సో అంటే బయట వాడే 400 కోట్ల దాకా తిన్నాడంటే ఇంకా అసలు వాళ్ళే ఎంత తిన్నారు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది చిన్న విషయం కాదండి. ఇవాళ మొత్తం సిట్టు తేల్స్తోంది, తేల్చింది ఆల్రెడీ. నిన్నను కూడా అంబటి రాంబాబు కల్తీ లేదు, లడ్డూ లేదు, నెయ్యి లేదు అంటూ మాట్లాడారు. అర్థమైందా? ఉందో లేదో ఇవాళ ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడండి. ఓకే, మీరు తప్పు చేయలేదు అనుకుందాం, వచ్చి సిట్టు ముందు విచారణకు హాజరవ్వండి. ఇప్పుడు లోకేష్ గారు ఎంతటి వాళ్ళకైనా శిక్ష తప్పదు అంటున్నారు. అసలు ఈ అంటే వెంకటేశ్వర స్వామితోటి చేసిన ఈ తప్పిదానికి ముఖ్యంగా 5 ఏళ్ళు పామాయిల్ కలిపిన, ఒక రసాయనాలు కలిపిన నెయ్యి అని చెప్పి దాంతో తయారు చేసిన లడ్డూలు తినిపించినందుకు ఈ క్రిస్టియన్ మోకకి ఎలాంటి శిక్ష వెయ్యాలి? ఇప్పుడు మీరు తలుచుకుంటేనే కడుపులోంచి దేవేస్తుందిగా మనం ఇలాంటి లడ్డూ తిన్నామా అని. మనం వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రంగా భావిస్తాం. ప్రపంచంలోనే నెంబర్ 1 అండి ఆయన. ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకుంటూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కోట్ల మంది వస్తారు. మీరు వాళ్ళందరినీ అపవిత్రం చేసినట్టేగా, వాళ్ళందరినీ మోసం చేసినట్టేగా. ఈ ఉసురు ఊరికే పోతుందా? నన్ను అడిగితే కోర్టులు శిక్షలు కాదండి, ప్రజా కోర్టులో తీర్పు ఇమ్మనండి. మీకు తిరుమలలో మొత్తం భక్తులు వస్తారుగా, రోజుకి 1,00,000 మంది. ఒకరోజు ఇంకా ఎక్కువ మందిని రమ్మనండి. వాళ్ళ మధ్యలో వీళ్ళ ముగ్గురిని నిలబెట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపించి మొత్తం బోలేబాబా, వైష్ణవి డైరీ, మన్ను మశానం ఉన్నాయి కదా, తర్వాత జైన్స్, తర్వాత ఇంకెవడో హెల్ప్ చేసిన వాళ్ళు అందరినీ కలిపి అక్కడ నిల్చోపెట్టి ఆ సుబ్బారెడ్డి పిఏ అందరినీ అక్కడ నిల్చోపెట్టి ప్రజా తీర్పు ఇమ్మనండి. తారక రామారావు గారిది, అదే ఎన్టీఆర్ గారి ఒక సినిమా ఉంటుంది, ఈ ఎదురీత అనుకుంటా సినిమా పేరు. అందులో ఒక అమ్మాయి అడల్ట్రేషన్ చేస్తుందని చెప్పి రాళ్లతో కొడదాం అనుకుంటారు. అప్పుడు ఆయన అంటాడు, మీలో తప్పు చేయని వాళ్ళు రాళ్లతో కొట్టండి అని. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి. తప్పేం లేదండి. మనకి సౌదీ అరేబియాలో ఉండే కొన్ని చట్టాలు ఇక్కడ తీసుకురావాలి భారతదేశంలో, అప్పుడు కానీ బుద్ధి రాదు. అవి చిన్న విషయాలు కాదు. ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, మరి ఎంతమందికి ఆ కల్తీ లడ్డు తిని రోగాలు వచ్చాయో తెలీదు. ఇది వెంటనే కూడా బయటపడకపోవచ్చు. కొన్ని రోగాలు పేగులు తినేసే ఉంటాయి రసాయనాలు అంటే. అసలు వాళ్ళు మనుషులా, వాళ్ళు అసలు హిందువులా? కాదు కదా. మరి హిందువులు కాని వాళ్ళని ఎందుకు పెట్టాడు అని మీరు అడగచ్చు. డబ్బులు తినడానికే పెట్టాడు. ఇది మనకి ఇది కనిపిస్తోంది. ఇంకా కనిపించనివి ఎన్ని వేల కోట్లు తినేశారో మీకు అర్థమైందా? వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే భూ రికార్డ్స్ కూడా మాయం చేసేసారు. అంటే సర్వరే పనిచేయకుండా చేశారు గతంలో. మీకు గుర్తుంటే కనుక అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే వాళ్ళు మాయం చేసేసారు. చాలా రికార్డ్స్ దగ్ధం చేశారు మీకు గుర్తుంటే. అంటే వీళ్ళన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేశారు. దీన్ని అందుకోవడంలో కూటమి ప్రభుత్వం ఇంకా ముందు ఉండాలి, ఇంకా ఫాస్ట్ ఉండాలి. ఇవాళ అసలు ఈ డైరీకి సంబంధించి
చూసారా, ఫస్ట్ 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ 4 ట్యాంకర్లని వీళ్ళు వెనక్కి పంపించేశారు. పంపించేస్తే బోలేబాబా ఏం చేశాడు అంటే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఈ వైష్ణవి వీళ్ళ ద్వారా చిన్న చిన్న ట్యాంకర్స్ కింద పంపించారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఎంత కుట్రపూరితంగా చేశారు. మైసూర్లో వాళ్ళు ఒకసారి అది కల్తీ ఉందన్నాక ఇది వెనక్కి పంపించినట్టే పంపించి మళ్ళా తెప్పించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆనంద్కి పంపించారు. గుజరాత్లో ఆనంద్కి రిపోర్ట్స్కి పంపిస్తే వాళ్ళు ఇచ్చారు కల్తీ నెయ్యి అని. సో దాని మీద ఇప్పుడు సిట్టు విచారణ మొదలుపెట్టింది. అంటే నేను అనేది ఏంటంటే, మీరు దోచుకోవడం కోసం, మీరు ప్రజల్ని పాలించడానికి రాలేదు, రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మీరు వచ్చారు, దోచుకున్నారు. ఆ దోచుకున్నది ఇప్పుడు కక్కండి. మిమ్మల్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. ఇప్పుడు మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, వెంకటేశ్వర స్వామి అనే దేవుడు కలియుగ దైవం అంటారు అందరికీ. అలాంటి దేవుడి విషయంలో మీరు చేసింది చాలా తప్పు. అది చిన్న తప్పు కాదు. ఈ తప్పుకి ఫలితం అయితే అనుభవించాలి. వాళ్ళని జైల్లో పడేయండి. వాళ్ళు విచారణకు రాకపోతే ఈడ్చుకుని రండి అని చెప్పాలి. అసలు మొహమాట పడక్కర్లేదు, జాలి పడక్కర్లేదు. అంటే భక్తుల మనోభావాలే కాదు, భక్తుల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడారు. రసాయనాలంటే అది తినేస్తుంది కడుపులో పేగుల్ని. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం కూడా ఎవ్వరూ జాలి చూపించక్కర్లేదు. కానీ లడ్డు వ్యవహారం మొత్తం గత 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం చేస్తుందని. అయితే ఇప్పుడు సిట్టు అధికారులకి ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా విచారణ కంటే? సిబిఐ కోర్టు తేలనివ్వండి, తర్వాత దీని విచారణ ఆలోచిద్దాం. ఈ విచారణనే ఎదుర్కోవాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారెడ్డి వచ్చి మరి ఏం చెప్తాడు, నిజాలు మరి చెప్తాడా చెప్పడా, అసలు వస్తాడా రాడా మీరు అన్నట్టుగా. రాకపోతే మాత్రం ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఆలోచించకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. అప్పుడు కానీ భక్తుల మనసుకి ఒక ప్రశాంతత రాదండి. వాళ్ళు ఊరుకోరు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హిందువులు గుర్తుపెట్టుకోవాలి, భక్తులు గుర్తుపెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తుపెట్టుకుని 2029లో ఈ జగన్ మాకొద్దు అని గట్టి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవాలి.